గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. హస్తో వృక్షాళ్య ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం నారాయణాయ నమః. యజ్ఞనారాయణాయ నమః. హరి ఓం. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమిందుస్తోరుత్వ అక్షరిష్టదశాంగులం పురుషే వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాక్ష పురుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధోదయ్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః. అఖిల్, నువ్వు కూడా భోంచేద్దు గనరా. నాకు ఆకలిగా లేదు వదినా. ఏమండి చెప్పండి. అమ్మో నా వల్ల కాదు. అఖిల్, నువ్వైనా చెప్పయ్యా. అయ్యో వదినా, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని నేను అడుగు. ఎవ్వరూ చెప్పకపోతే ఎలాగండి? ఇంకెవరో ఎందుకు, నువ్వే చెప్పే. నాకు కూడా భయంగానే ఉందండి. ఈ పావని పిల్ల మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టబోతోంది. ఏమై ఉంటుంది? హోమం బాగా జరిగిందా అభి? బాగా జరిగింది నాన్న. ఇలాగే నిశ్చితార్థం పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలి. ఆ దేవుడు దయతలిస్తే అన్నీ సక్రమంగా జరిగిపోతాయండి. ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఇక ముందు కూడా చూసుకోడా ఏంటి? అలా అని దేవుడిపై భారం వేయకూడదు. మన వంతు ప్రయత్నం కూడా చెయ్యాలి. ఏం చెయ్యాలో అవన్నీ చేస్తున్నాం కదండి. నేను మర్చిపోయినా మీరు గుర్తుపెట్టుకుని చేయిస్తున్నారు. ఏమ్మా పావని, నువ్వేం మాట్లాడవేంటి? దీనికి మోగ భాషతోనే సరిపోయింది. నోరు తెరిచి ఇంకేం మాట్లాడుతుంది? పనిలో పని అఖిల్కి కూడా పెళ్లి చేస్తే బాగుంటుంది మావయ్య. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు వదినా, ప్లీజ్. కొంపతీసి ఎవరినైనా ప్రేమించావేంట్రా చిన్నోడా? అదేం లేదత్తయ్య. వాడి పెళ్లికప్పుడే తొందరే వచ్చింది పావని. అవునమ్మా, నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. నువ్వేం చిన్నపిల్లాడివి కాదురా, పెళ్ళీడొచ్చింది. కొడుకు అనగానే వయసు గుర్తొచ్చింది అన్నయ్యకి. నేను వయసులో ఉన్నప్పుడు నా మొగుడు పోతే మళ్ళీ పెళ్లి చేయాలని మాత్రం గుర్తులేదు. ముందీ పెళ్ళి అవ్వనివ్వండి. వాడి పెళ్లి తర్వాత చూద్దాం. అమ్మా, 2 పెళ్లిళ్ళు ఒకసారి చేస్తే ఖర్చులు కలిసి వస్తాయి కదమ్మా. అయ్యో, అప్పుడే పెళ్లి లెక్కలు వేసేస్తున్నావేంట్రా పెద్దోడా? 2 పెళ్లిళ్ళు చేసేస్తే 3 కోడళ్ళం అత్తయ్య గారి ముందు ఉంటాం. దేనికమ్మా? మీ ముగ్గురు మీ అత్తయ్యను ముప్పొద్దులా సాధించడానికా? అయ్యో, అలా ఎందుకు చేస్తాం పిన్ని? ఎరా చిన్నోడా, మీ వదిన బాగా తొందరపడుతోంది. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. ఇప్పుడు నా గురించి ఎందుకు అత్తయ్య? అన్నయ్య గురించి ఆలోచించండి. ముందు తను వదిన ఫోటో చూసాడో లేదో అడగండి. థ్యాంక్స్ అఖిల్, మంచి మాట అన్నావు. అలా ఇలా అన్నావురా?
ఏమో అన్నయ్య, ఏదో ఫ్లోలో వచ్చేసింది. నువ్వెప్పుడంతే. అభి, ఆ అమ్మాయి ఫోటో చూడలేదా? అది నానా అమ్మా వసు, వాళ్ళ అబ్బాయి ఫోటో పంపించి 2 రోజులైంది. నువ్వు ఇంకా చూడకపోవడం ఏంటి? నిజంగా నువ్వు అమ్మాయి ఫోటో చూడలేదా అభి? అలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? చూసావా లేదా? ఎందుకు వాడిని అందరూ అలా దబాయిస్తారు? ఫోటో చూడటం వాడికి ఇష్టం లేదేమో. ఫోటో చూడటం కూడా ఇష్టం లేకపోతే ఈ పెళ్లి ఎలా చేసుకుంటావమ్మా? అభి ఈ పెళ్లి చేసుకుంటోంది పిల్లల కోసం, తన కోసం కాదు. చూడు జయంతి, మనం పెళ్లి చేసేది పిల్లల కోసమే కాదు, అభి కోసం కూడా. నువ్వు నీ కొడుకు సంతోషంగా ఉండాలని ఈ పెళ్లి చేస్తున్నాం వసు. నీ మెళ్ళో తాళి కట్టేవాడు బన్నీకి తండ్రి మాత్రమే కాదు, నీకు భర్త కూడా. తను నీ భార్య అభి, నీతో కొత్త జీవితం పంచుకోబోతోంది. పెళ్లికి ముందే నువ్వు అమ్మాయిని చూడాలి. అవునమ్మా, ఎంతైనా కాబోయే దంపతులు ఒకరినొకరు చూసుకోకపోతే ఎలా? తన ఫోటో నీ రూమ్లో ఉంది అభి. కావాలంటే ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు. కేవలం ఫోటో చూడటం మాత్రమే కాదభి, వీలైతే ఆ అమ్మాయిని ఒకసారి కలిసి మాట్లాడితే ఇంకా మంచిది. నిశ్చితార్థానికి ముందే మాటలేంటి పావని? తప్పే ఉంది జయంతి, కలిసి మాట్లాడుకుని ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటే మంచిదే కదా. అవునమ్మా, ఈ మధ్య అందరూ ఇలాగే చేస్తున్నారు. పెళ్లికి మునుపే అమ్మాయి అబ్బాయి ప్రైవసీగా మాట్లాడుకుంటున్నారు. ఏది, నువ్వు ఫోన్లో చాటింగ్ చేసినట్టా? అత్తయ్యో, ఏదైనా ఉంటే పెళ్లికి ముందే తెలుసుకోవాలి అభి. పెళ్ళయ్యాక అసంతృప్తిగా ఉండడం మంచిది కాదు. అవునమ్మా, రేపేదైనా తేడా వస్తే బాగోదు. పైగా ఆ అబ్బాయి పెళ్లికి ముందు బయట ఎక్కడైనా ఎదురుపడొచ్చు. తనెవరో నువ్వు గుర్తుపట్టకపోతే తను ఏమనుకుంటాడు? నీకీ పెళ్లి ఇష్టం లేదని అపార్థం చేసుకుంటే? ఆ ప్రమాదం ఉంది మావయ్య. తనని చూసి కూడా తనెవరో తెలియక అభి పలకరించకపోతే అభికి పెళ్లి ఇష్టం లేదేమో అని ఆ అమ్మాయి బాధపడుతుంది. అలాంటి అపార్థాలు బాధలు ఉండకూడదంటే నువ్వు వెంటనే ఆ అమ్మాయి ఫోటో చూడాలభి. అబ్బా, చూస్తుందిలేండి. తనకింతలా చెప్పాలా ఏంటి? అదేం చిన్నపిల్ల కాదు కదా. ఆ మాత్రం బాధ్యత తనకుంటుంది కదా. ఈరోజే చూసేస్తుంది కదా వసు? అమ్మా, చూస్తున్నావు కదా. చూస్తాను. అమ్మయ్య, మొత్తానికి అభి ఫోటో చూడబోతున్నాడు. చూసే వరకు నువ్వు నిద్రపోయేనే లేవుగా. అభి కోసమే కదా పిన్ని. అభి కోసమా లేక నీ తోడుకోడల కోసమా? అత్తయ్య, రసం వేయినా? వద్దు, నా భోజనం అయిపోయింది. నువ్వు మామూలు పిల్లవి కాదే.
అయ్యో నేనేం చేశాను పిన్ని? అమ్మమ్మా మరీ అంత అమాయకత్వం వద్దమ్మా. ఈ 2-3 రోజుల్లో నువ్వేమేం చేశావో, ఏం పనులు చేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకెందుకు తెలీదే? నువ్వు పెద్ద సీసీ కెమెరావి కదా. మధ్యలో నువ్వు రాకురా చిన్నోడా. చదరంగంలో పావులు కదిపినట్టు చక్క పెళ్లి పనులన్నీ చేసేస్తున్నావు కదే. ఆ పని చేయాల్సింది నువ్వు. అత్తగా పుట్టావు ఎందుకు? నేనేం చేయాలరా? పెళ్లి పనులు చేయాల్సింది నువ్వే. ఆ, హా, ఇక్కడ నా పెళ్లి నేనే చేసుకోలేకపోయాను, ఇక మీ పెళ్లిళ్ళేం చేస్తాను? ఏదో కూర ఉందిలే. ఆ, వదినా నేను వడ్డిస్తాను, కూర్చో. అవును అఖిల్, ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి? నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి. ఊరుకో వదినా, నేనెవరిని లవ్ చేయట్లేదు. మరి ఫోన్లో ఎవరితో గంటలు గంటలు చాటింగ్ చేస్తూ ఉంటావు? ఫ్రెండ్తో. అదే ఎవరా గర్ల్ ఫ్రెండ్ అని. గర్ల్ ఫ్రెండ్ కాదు వదినా, మగ ఫ్రెండే. అబచా, మేం నమ్మాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి. వెళ్ళు వెళ్ళు, ఏదో రోజు దొరుకుతావు. ఛాన్సే లేదు. నువ్వు చెప్పకపోయినా మేం కనుక్కుంటాంరా. ఏం కనుక్కుంటారు? వాడు గర్ల్ ఫ్రెండ్ని. ఏంటి మీరే? ఆ, నన్ను నమ్మవే? నాకు డౌటే. అలాగని నా గాలి తీసేయకే. నాకు ఎంతో కొంత చేతనవుతుందని ఒప్పుకోవే. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటాను మీరు ఐన్స్టీన్ అని. ఆ? ఉమ్.
ఫోటో వేరేంటి? బన్నీ ఫోటో ఎక్కడ పెట్టాడు? ఫోటో చూడాలంట ఫోటో. ఇప్పుడు ఎలా చూస్తారో నేను చూస్తాను. నాకు కథ చెప్పవా? చెప్తాను, కానీ నీ ఫోటోకి నా ఫోటోకి మధ్యలో ఎంటీ ఫ్రేమ్ పెట్టావేంటి? నీకు నాకు మధ్యలో డాడీ ఉన్నారుగా. అక్కడ ఎవరూ లేరే, కావాలంటే చూడు. అయ్యో మర్చిపోయానమ్మా. ఫ్రేమ్లో నుండి నేనే ఫోటో తీశాను. ఓ అవునా, సరే పడుకో. ఎందుకని అడగవే? పడుకో. స్కూల్లో మా ఫ్రెండ్స్కి చూపించడానికి. పడుకో. ఫోటో చూసి మా ఫ్రెండ్స్ ఏమన్నారో తెలుసా? ఏమన్నారని అడుగు. ఏమన్నారు? డాడీ హీరోలాగా ఉన్నారంట. మా ఫ్రెండ్స్ అందరికి డాడీ తెగ నచ్చేశారు. డాడీని స్కూల్కి ఎప్పుడు తీసుకొస్తావని అడిగారు. స్కూల్ డేకి మమ్మీ డాడీని ఇద్దరిని తీసుకొస్తానని చెప్పాను. మమ్మీస్ కూడా డాడీ ఫోటో చూశారు. ఏమన్నారో తెలుసా? ఏంటి మమ్మీ సైలెంట్ గా ఉన్నావు? మిస్ ఏమన్నారని అడుగు. ఏమన్నారు? మీ మమ్మీ డాడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అన్నారు. అవును, ఇంత మంచి డాడీని ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు దాచిపెట్టావు మమ్మీ? నువ్వు దాచిపెట్టినా నేను కనిపెట్టేశాను. సరే, ఫోటో